సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా పేరేచెర్లలోని పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. తేమ, రంగు మారిందనే సాకులతో పత్తి సరిగా కొనటం లేదని రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల నుంచి కొనుగోలు కేంద్రానికి తెచ్చిన పత్తిని వెనక్కి తిప్పి పంపడంపై ఆవేదన వెలుగుచ్చారు. తేమ శాతం 18 ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ రాశామని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దీనిపై సంప్రదింపులు చేస్తున్నారని అచ్చెన్న చెప్పారు. ఈరోజు రైతు 2-3 సమస్యల్ని మా దృష్టిలో పెట్టారు. ఒకటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిన్నింగ్ మిల్స్ అన్నీ కూడా ఒకేసారి పత్తి కొనుగోలు చేసే విధానాన్ని తీసుకురమ్మని చెప్పారు. ఎండి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మాట్లాడడం జరిగింది. ఒక క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి 5 మిల్లులుంటే 4 మిల్లులు ఓపెన్ చేయమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రేపు 1వ తారీఖు నుంచి అన్ని జిన్నింగ్ మిల్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఇప్పుడే నేను మీ సమక్షంలో మన రాష్ట్రానికి చెందినటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి ఇక్కడ ఉన్న సమస్య ఆయన దృష్టిలో పెట్టాను. ఇమీడియట్గా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్తోని ఎండీతో మాట్లాడి ఏవైతే ఈ 2-3 సమస్యలు, ఈ L1, L2, L3, L4 నిబంధన ఎత్తేసి ప్రతి మిల్లులో ప్రొక్యూర్ చేసే విధంగా ఈరోజు తేమ శాతం 12 నుంచి 18% పెంచే విధంగా ఇమీడియట్గా కృషి చేయమని చెప్పాం.